కాలేజీలా సార్లు చెప్తుంటే పాఠాలు విన్నప్పుడు అర్థం కాకుండా అటెన్కా వొయిల చదువుతుంటే మతికొస్తుంటది. ఒకళ్ళ వొయిలున్నదే బయట చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. గందుకే అప్పుడప్పుడు పోరలను స్టడీ టూర్లని తీసుకుపోతుంటారు ఈ స్కూళ్ళు కాలేజోళ్ళు. ఆ నడుమ వన్ డే కిసాన్ పేరుతోని ఓ థీమ్ పార్క్ చూసినాం కదా. అంటే పొద్దుందాక పొలం కాడు ఉన్నట్టే ఉంటది. గీ ముచ్చడి సుత అసంటదే గాని ఒక్కనాడు కాదుల్లో. అక్కలు ఎక్కడోళ్ళక్కడ కూకొని ముద్దుగా కలుపు తీస్తుంటే ఇటు ఈ అక్కేమో నీళ్లు వారిస్తుంది పొలానికి, ఇటు ఆకుకూరలు తెంపుతుంది. ఇల్లు పొద్దుతిరుగుడు పంటల కలుపు తీసే పనులున్నారు. ఐతారం పూట బడి ఉండదు కాబట్టి కూలికొచ్చిరేమో అనుకునేరు. వ్యవసం నడిపిస్తున్నదే ఇల్లు. హౌ ఆంధ్ర విజయవాడల స్టెల్లా కాలేజీలో వ్యవసం చదువుతున్నారు ఇల్లంతా. రేపు రైతులకు సలాలు ఇచ్చేటోళ్ళేరి ముందుగాల వీళ్ళకి తెలిసి ఉండాలి కదా. గందుకే ఇట్లా కాలేజీ పక్కకే వ్యవసాయం నడిపిస్తున్నారు. అంతేకాదుల్లో పండ్ల మొలకలు సుత పెంచుతున్నారు. పంటలు వండించుడే కాదు, పండ్లతోటి జాములు, జెల్లీలు, జ్యూసులు సుత తయారు చేస్తున్నారు. షానొద్దులు నిల్వ ఉండేటట్టు కూరగాయలతోని తొక్కులు కూడా తయారు చేస్తారట. ఈడికే అయిపోలే 60 కడక్నాథ్ కోళ్లతోని ఫారం సుత నడిపిస్తున్నారు. క్లాస్ రూమ్లు, పాఠాలు, ప్రయోగాలు చేసుకుంటా కూకుంటే వ్యవసాయం ఎట్లెరకైతుందని ఇట్లా అక్కలతోనే వ్యవసాయం చేపిస్తుర్రన్నట్టు. ఎదుగుతున్న పంటలను చూసుకుంటా చిన్న మురిపంగా అదిపో. మేడాలు, సార్లు దగ్గరుండి చెప్తున్నారు ఏది ఎట్లా చేయాలని. గిసొంటి ప్రాజెక్టులతోని కొలువుల కోసానికే చూడకుండా ఎవ్వల కాళ్ల మీదాలు నిలబడటానికి మంచిగా అక్కడికొస్తుందని గీకమత్ చేసిర్రన్నట్టు. కానీ స్టూడెంట్లంటే ఒక్కనాడు అట్లా పోయి పొలాలు తిరిగేస్తారు గాని వీళ్ళే వ్యవసాయం చేసుడైతే గమ్మతే ఉన్నది పోర్రి.